ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, చివరి ఎకరా కూడా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. దాని ద్వారా అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా చివరి ఆయాకట్టు వరకు నీళ్ళు అందించే విధంగా గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము రైతు నారు పోసుకోక ముందే నీళ్లను వదలడం జరిగింది. కానీ ఇప్పుడు రైతులు నారు పోసుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. జూలై మాసం వచ్చింది, వర్షాలు కూడా లేవు. ఈ నారుమల్లి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నారుమల్లేకే నీళ్లు లేకపోతే నాటేసిన పొలాలు ఎలా పండుతాయి? ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదనేది పాత నానుడి. మరి కావాలని చేస్తుండ్రా, తెలిసి చేస్తుండ్రా, తెలియక చేస్తుండ్రా, మరి రైతుల మీద కోపంతో చేస్తున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా అని మేము అడుగుతున్నాం. కనీసం రైతుల గురించి మీరు పట్టించుకోకుండా కేవలం మీరు మీటింగ్లు పెట్టుకొని మీరే చూస్తున్నారు. కానీ చివరి కట్టు వరకు అసలు ఏమవుతుంది, ఈ సీజన్లో ఏం చేయాలి? ఇప్పుడు రైతులు నారేసుకుంటున్నారు. వరి పొలాలకు నీరు అందించే విధంగా ఏ చర్యలు తీసుకోవాలో మీరు తీసుకోవట్లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసేంత వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి మరొక ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీరు మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు రైతులకు నీళ్ళు అందిస్తే, ఈ నారుమడికి నీళ్ళు ఇస్తే నారు వేసి నాట్లు వేస్తారు. అప్పుడు యూరియా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఆ సన్న బియ్యం కొనాల్సి వస్తుంది. ఇప్పుడే అనగదొక్కుదామని, ఇప్పుడే రైతులను ఎదగకుండా చేద్దామనే ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితోటే మీరు కనీసం ఈ నారుమలకు నీళ్ళు అందించలేకపోతున్నారు. కల్పిస్తలేవా? నాడు ఎట్లా వచ్చినాయి? గత 5 సంవత్సరాలుగా ఎట్లా వచ్చినాయి? ఏమనంటే కాళేశ్వరం కుంగింది, కాళేశ్వరం పోతుంది అంటున్నారు. 62వ గేటు 11, 12 ఎక్కడో జరిగిన దానికి ఇప్పుడు 5 కిలోమీటర్ల మేర నీళ్లున్నాయి. తెలంగాణలో సగం తెలంగాణకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మీరెందుకు వాటిని ఓపెన్ చేస్తలేరు? రానున్న రోజులలో మీరు గిట్ట పంప్ హౌజులు ఓపెన్ చేసి రైతులకు నీళ్ళు అందించని ఎడల ఈ యావత్ రైతులతో కలిసి 1,00,000 మందితోటి కాళేశ్వరాన్ని దిగ్బంధం చేయడానికి కోసం మా గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మేమంతా ఒక ప్రణాళికతోటి ఈరోజు ఖచ్చితంగా 1,00,000 మందితోటి కాళేశ్వరం మీద చేసి మేమే కన్నెపల్లికి వెళ్ళి మేమే పంపులు ఓపెన్ చేసి ఈ రైతులను ఆదుకునే విధంగా మేమే చర్య తీసుకుంటాం. దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాం, కొంచెం రైతుల ముఖం చూడండి. కేసీఆర్ మీద కోపం ఉంటే అది రాజకీయంగా చూసుకోండి, కేటీఆర్ మీద కోపం ఉంటే అది ఇంకో రకంగా చూసుకోండి. వాళ్ళ మీద కోపంతో కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో, కేటీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని వీళ్ళకు పేరు వస్తుందని వీళ్ళ కోసం యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరి కొట్టగొడుతున్నారు. వాళ్ళ ఉసురు మీకు కలుగుతుందని చెప్తున్నా. దయచేసి ఈ సీజన్లో వెంటనే మీరు నీళ్లను వదలాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఎండపల్లి మండల పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రానున్న రోజులలో ఖచ్చితంగా కాళేశ్వరం ముట్టడికి మాత్రం పిలుపునిస్తాం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా ఎండపల్లి మండల కేంద్రంలో. అయితే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు 85 గేట్లు ఉంటే అందులో 20వ పిల్లరు కుంగింది. 20వ పిల్లరు కుంగితే అటు 22, ఇటు 21 2 పిల్లలు పాక్షికంగా దెబ్బతింది. అంటే 3 పిల్లర్ల వరకు అది రిపేర్ చేస్తే సరిపోతుంది. అది 3 సంవత్సరాల నుంచి వాళ్ళు గద్దెనెక్కింది కూడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని 1,00,000 కోట్లు తిన్నరు అని చెప్పి ఇప్పుడు వేయంగా రాయి తిట్టనట్టు ఈ విధంగా బదనాం చేసుకుంటూ వాళ్ళు గద్దెనెక్కిరు. సరే ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏంటిది, మనం ఎగ్జాంపుల్ మనం ఒక రైతు ఒడ్డుకు ఒక ఎండ్రికాయను పొక్క కొడుతానో లేకపోతే ఎలుక పొక్క చేస్తానో ఆ వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. రైతు చూసుకుని ఉంటాడా?
పక్కపొంటి ఇంత ఎత్తు మట్టి పెట్టి అది కట్టి చేసి అట్లే అదే విధంగా ఆ 3 పిల్లర్లకు ఆ కాపర్ తోటో లేకపోతే ఏదో డిపులతోటి ఆ 3 పిల్లర్లను క్లోజ్ చేసినట్టు అయినుంటే వాస్తవానికి ఆ మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అది వాటర్ మొత్తం ఫుల్ఫిల్ అయ్యేది. కానీ కేవలం కేసీఆర్ను బదనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, బదనం చేయాలనే ఉద్దేశంతో దాన్ని అట్లే కంటిన్యూ ఉంచుకుంటూ ఇప్పటి వరకు సాగదీసుకుంటూ వచ్చారు. ఏమనంటే 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి ఈ విధంగా బదనం చేసుకుంటూ దాని పేరు చెప్పుకొని ఇంకా కూడా పాపం కట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎలీనో ప్రభావం వచ్చింది. శాస్త్రజ్ఞులు చెప్తారు మనకు వాతావరణ కేంద్రం నుంచి వెళ్ళి ఖచ్చితంగా వర్షాలు లేవు అని చెప్తారు. కాబట్టి ఒక చుక్కకు మనం ఒడిసి పట్టుకునే పరిస్థితి ఉన్నది. ఇది గమనించాలి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలి. కాబట్టి దాన్ని తక్షణమే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు అందించాలి. రిపేర్ చేయకున్నా కానీ మా పార్టీ శ్రేణులు మొన్న కేటీఆర్ గారు వాళ్ళు పోయి 6 మీటర్ల హైట్ నీళ్లు ఉన్నాయి. అవి కాళేశ్వరం నుంచి వెళ్ళి మేడిగడ్డ నుంచి వెళ్ళి మనం పంపింగ్ ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా కన్నెపల్లి పంప నుంచి వెళ్ళి మనం రిటర్న్ చేసుకోవచ్చు. తీసుకున్నాడంటే మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ సస్యశ్యామలు అయితే నిండుకుండలా తయారైతే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆదుకోవచ్చు అని ఆదుకోవడానికి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా వాటర్ పంపింగ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఈ రైతులు ఇప్పుడు నార్లు పోసుకుని చూస్తున్నారు, వర్షాలు పడతలేవు. ఎల్లినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉందని కంప్లీట్ చెప్పారు. కాబట్టి ఉన్న వాటర్ మనం కిందికి వదలకుండా ఖచ్చితంగా చేసుకుంటేనే రైతులు పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, రైతులు పార్టీలకు సంబంధం లేదు. కాబట్టి రైతులను ఆదుకోమని చెప్తున్నాం. మీరు బదనం చేసి ఇన్ని రోజులు బదనం చేసి చాలు ఏది బీఆర్ఎస్ పార్టీని. ఇకనన్నా మీరు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.